ప్రపంచంలో దీనికి మించిన బెస్ట్ జాబ్ లేదండి. దీనికి మించిన పెద్ద వ్యాపారం లేదు. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎలాంటి టెక్నాలజీ వచ్చినా దీనికి మించింది లేదండి. మీరు ప్రపంచంలో ఏ వ్యాపారం చేసి ఎన్ని కోట్లు సంపాదించినా ఉదయాన్నే నిద్రలేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్ ఫాలో అవ్వాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టాబ్లెట్లు మింగాలి, ₹1,00,00,000 సంపాదించినా వీటన్నిటి చేయడానికి 70 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ఒక గుర్తుందండి, ఆర్గానిక్ వ్యవసాయం. ఇట్లా ఏం హాస్పిటల్ చుట్టూ తిరగవసరలా. ఎలాగో చెప్తానండి, ఆర్గానిక్ వ్యవసాయం చేయమనేది కూడా మొత్తం మిమ్మల్ని చేయమని చెబుతా. ఒక పార్ట్ టైం లాగా తీసుకోండి. చదువుకునే వాళ్ళు అయితే 50%, 40% టైం కేటాయించండి. బిజినెస్ చేసేవాళ్ళు అయితే కనీసం 25% కేటాయించండి. మీరు పొద్దున్న లేచి జిమ్కో, యోగానో, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ట్రావెలింగ్ చేస్తారు, దానికి 1 గంట కార్లు వెళ్తారు, జిమ్కో వెళ్తారు, వాటన్నిటికీ డబ్బులు అవుతాయి. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి కొద్దిగా వ్యవసాయం 60 సైజులు మీ ఇంటి దగ్గర ఏదైనా స్థలం ఉంటే కనుక అది తీసుకోండి. దాంట్లో ఎలాంటి మొక్కలు కట్టాలనేది, ఆర్గానిక్ ఎలా చేయాలనేది యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ వచ్చినాయి, అవన్నీ రాసుకోండి. దీనివల్ల మీకు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయవసరలా. విటమిన్ డి వచ్చింది, B12 విటమిన్ వచ్చింది. బాడీ అంతా నేచురల్ గాలి, ప్రకృతి మిమ్మల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది. అప్పుడేమవుతుంది, రాను రాను మీ పిల్లలు మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్తారు. వాళ్ళు తెలివితేటలతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారే, అది వ్యవసాయంలో కనుక పెడితే ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ వ్యవసాయం రీప్లేస్మెంట్ చేయకపోయినా తోటి ఉపయోగాలు ఉంటాయి. అలాంటి వ్యవసాయాన్ని అందరూ రెగ్యులేట్ చేస్తున్నారండి. ఒక కరివేపాకు మీరు ఒక చెట్టు వేసుకుంటే మీకు ఏ రోజు ఎంత కరివేపాకు కావాలంటే కట్ చేసుకుని వాడుకొని తినొచ్చు, లేతది ఫ్రీగా. అదే మీరు సిటీలో ఉన్నారనుకోండి, ₹20, ₹30 పెట్టి కరివేపాకు కొనుక్కోవాలి. అందుకని ఆర్గానిక్ వ్యవసాయం మించిన సొల్యూషన్ ఇంకోటి లేదండి. ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దీన్నే కనుక వృత్తిగా తీసుకుంటే డబ్బులు కూడా వస్తాయి. యాక్చువల్గా మీరు డబ్బు సంపాదిస్తున్నారు, ఆ డబ్బుని హాస్పిటల్ చుట్టూతా, ఎక్సర్సైజ్ చుట్టూతా, దానికి జిమ్ముల చుట్టూతా, రకరకాల కోచ్లతోటి ఓ సైకిల్ కొంటారు, థ్రెడ్మిల్ కొంటారు, లక్షలు పెట్టి. ఆ డబ్బులు మీరు ఇట్లాంటి ఆర్గానిక్ వ్యవసాయం ఇన్వెస్ట్మెంట్ చేయండి. 3 వచ్చేస్తాయి. ఆదాయం వచ్చింది, ఎక్సర్సైజ్ దాంట్లోనే ఉంటుంది, ఆరోగ్యం కూడా 3 ఉంటుంది. 3 ఉన్నది ఒకటి చెప్పండి, ఏదైనా సరే. ఇవాళ బీటెక్ స్టూడెంట్ 20,000, 30,000 శాలరీకి ఎక్కడో వెళ్ళి బతుకుతున్నారు. అదే 20,000, 30,000 శాలరీ నెలకి ఆర్గానిక్ వ్యవసాయం కొని 2 ఎకరాల కౌలు తీసుకుంటే గ్యారెంటీ సంపాదిస్తాడు, డౌటే లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్గానిక్ వ్యవసాయమే జీవితం, ఆర్గానిక్ వ్యవసాయమే శాశ్వతం. ఇంతే. మీరు ఏ వస్తే మీ ఉద్యోగం పోయిద్ది. ఇక్కడ అట్లాంటివి ఏమి ఉండవు. చదువుకునే వాళ్ళు వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం చేయండి. వ్యాపారస్తులు పార్ట్ టైం కన్నా చేయండి. కనీసం ఇంటి పైన ఒక 10 కుండీలో, 20 కుండీలో కెపాసిటీని బట్టి పెంచండి. మీకే అవగాహన వచ్చింది, దాని విలువ తెలిసిద్ది. ఈ ఎక్సర్సైజ్ని పండించే దాంట్లో పెట్టండి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.